హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్కట్స్ 19లోని ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలకి షార్ట్కట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇక్కడ ట్రిక్ చూడమ్మా, సైన్ థీటా ఇంటూ సైన్ 60 మైనస్ థీటా ఇంటూ సైన్ 60 ప్లస్ థీటా అని ఉంటే దానికి 1/4 ఇంటూ సైన్ 3 థీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, అదే మోడల్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. సైన్ 20 డిగ్రీస్, సైన్ 40 డిగ్రీస్, సైన్ 80 డిగ్రీస్. అంటే ఇక్కడ థీటా ప్లేస్లో 20 డిగ్రీస్ ఉంది, థీటా ప్లేస్లో 20 ఉంది. సో సైన్ 60 మైనస్ 20 అంటే ఏమైంది, సైన్ 40 అవుతుంది. నెక్స్ట్ సైన్ 60 ప్లస్ 20 అంటే సైన్ 80 అవుతుంది. కాబట్టి ఇది ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి 1/4 ఇంటూ సైన్ 3 థీటా అవుతుంది. సైన్ 3 ఇంటూ థీటా అంటే 20 డిగ్రీస్. సో 1/4 ఇంటూ సైన్ 60. సో 1/4 ఇంటూ √3/2 అంటే √3/4 2/8 వస్తుంది. సో √3/8 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిక్ అమ్మ, ఇప్పుడు మనం ఇందాక సైన్లో చెప్పుకున్నాం కదా, అలాగే కాసుల్లో కూడా కాస్ థీటా ఇంటూ కాస్ 60 మైనస్ థీటా ఇంటూ కాస్ 60 ప్లస్ థీటా అని ఉంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు, 1/4 ఇంటూ కాస్ 3 థీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ థీటా ప్లేస్లో 15 ఉంది. సో థీటా ప్లేస్లో 15 ఉంది కాబట్టి 60 మైనస్ 15 45, 60 ప్లస్ 15 75. ఓకే, ఆ ఫార్ములాలో ఉంది కాబట్టి 1/4 ఇంటూ కాస్ 3 థీటా, కాస్ 3 ఇంటూ 15 అంటే 45. సో 1/4 ఇంటూ కాస్ 45 వచ్చేసి 1/√2. సో 1/4√2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ దెన్ tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు 1 అవుతుంది. చూడమ్మా, ఏ ప్లస్ బి 90 అయితే tan ఏ ఇంటూ tan బిని 1 అని చెప్పి రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ tan 15, tan 75, 15 ప్లస్ 75 ఎంతమ్మా, 90 కదా. కాబట్టి ఈ రెండింటి యొక్క లబ్ధము 1 అవుతుంది. ఈ రెండింటి లబ్ధము 1 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ వచ్చేసి 35 ప్లస్ 55, ఈ రెండింటి మొత్తం కూడా ఎంతమ్మా, 90. కాబట్టి 35 ప్లస్ 55 90 కాబట్టి tan 35 ఇంటూ tan 55 కూడా 1. సో 1 ఇంటూ 1 ఏమవుతుంది, 1 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ tan 4 థీటా ఇంటూ tan 6 థీటా 1 దెన్ sin 5 థీటా అని చెప్పించారు. చూడండి, ఇక్కడ tan ఏ ఇంటూ tan బి 1 అయ్యింది. ఎప్పుడవుతుంది ఇది, ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అయినప్పుడు. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 4 థీటా, బి ప్లేస్లో 6 థీటా. సో 4 థీటా ప్లస్ 6 థీటా అనేది 90 డిగ్రీస్. సో 4 థీటా ప్లస్ 6 థీటా ఏమవుతుంది, 10 థీటా అవుతుంది. సో థీటా వచ్చేసి 90/10 అంటే 9 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ మనల్ని సైన్ 5 థీటా అని చెప్పి అడిగారు. సో 5 ఇంటూ 9, సో సైన్ 45 అవుతుంది. సైన్ 45 వాల్యూ ఎంతమ్మా, 1/√2. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాట్ ఆఫ్ 5a మైనస్ 3b ఇంటూ కాట్ ఆఫ్ 4a ప్లస్ 3b 1 అని ఇచ్చి tan 9a/2 అడిగారు. కాట్ ఏ ఇంటూ కాట్ బి అనేది 1 అయితే అప్పుడు ఏ ప్లస్ బి అనేది 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో 5a మైనస్ 3b ఉంది, బి ప్లేస్లో 4a ప్లస్ 3b ఉంది, ఈక్వల్ టు 90. మైనస్ 3b ప్లస్ 3b క్యాన్సిల్. సో 9a ఈక్వల్ టు 90. సో ఏ వచ్చేసి 10 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు tan 9a/2 అడిగారు. సో tan 9 ఇంటూ 10/2, 2 1s 2 5s. సో tan 45 అవుతుంది. 9 5s అంటే tan 45 వాల్యూ ఎంతమ్మా, 1 కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిక్ చూద్దామమ్మా, tan థీటా ఇంటూ tan 60 మైనస్ థీటా ఇంటూ tan 60 ప్లస్ థీటా ఇలా వస్తే దాన్ని tan 3 థీటాగా రాసుకోవచ్చు. సైనుల్లో కాసుల్లో అయితే సైన్లో అయితే 1/4 sin 3 థీటా అని రాసాము. కాసుల్లో వచ్చేసి 1/4 cos 3 థీటా రాసాము. tan అంటే సైన్ బై కాస్ కాబట్టి ఆ 1/4 క్యాన్సిల్ అయిపోయి tan 3 థీటా వస్తుంది. సో ఇక్కడ ఆ మోడల్లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ థీటా అనేది 20 డిగ్రీస్. సో 60 మైనస్ 20 అంటే 40 డిగ్రీస్.
అలాగే 60+20 అంటే 80 డిగ్రీస్. సో ఆ మోడల్లో ఉంది కాబట్టి దీనికి డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే tan 3θ, θ అనేది 20 డిగ్రీస్ కాబట్టి tan 3 × 20 అంటే tan 60 డిగ్రీస్ అవుతుంది. tan 60 వాల్యూ అనేది √3 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan 10 డిగ్రీస్, tan 50 డిగ్రీస్, tan 70 డిగ్రీస్ అని చెప్పి అడిగారు. ఇక్కడ థీటా ప్లేస్లో 10 డిగ్రీస్ ఉంది కాబట్టి 60 - 10 అంటే 50, 60 + 10 అంటే 70. కాబట్టి ఆ మోడల్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే tan 3θ, ఇక్కడ థీటా ప్లేస్లో 10 ఉంది కాబట్టి tan 3 × 10 tan 30 డిగ్రీస్ అవుతుంది. tan 30 వాల్యూ వచ్చేసి 1/√3. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, tan 10 డిగ్రీస్ ఇంటూ tan 50 డిగ్రీస్ ఇంటూ tan 60 ఇంటూ tan 70 అని చెప్పి ఇచ్చారు. సేమ్ ఇందాక ఇచ్చిన బిట్టే, కాకపోతే ఇక్కడ tan 60 అనేది మల్టిప్లై చేస్తుంది. మిగతా అంతా tan 10 ఇంటూ tan 50 ఇంటూ tan 70 ఎంత వచ్చిందమ్మా మనకి 1/√3 వచ్చింది. ఇంటూ ఏముంది tan 60 వాల్యూ √3. సో √3 వన్స్ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ sin θ1 + sin θ2 + and so on + sin θn by cos θ1 + cos θ2 + and so on + cos θn అనేది ఏమవుతుందంటే tan ఆఫ్ θ1 + θ2 + and so on + θn by ఇక్కడ ఎన్ని ఉంటే అంత వేసుకుంటాం. అంటే n ఉన్నాయి కాబట్టి ఇక్కడ n రాసాం, 3 ఉంటే 3 రాస్తాం. sin 30 డిగ్రీస్ + sin 65 డిగ్రీస్ + sin 40 డిగ్రీస్ బై cos 30 డిగ్రీస్ + cos 65 డిగ్రీస్ + cos 40 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి సేమ్ ఈ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి tan ఆఫ్ θ1 అంటే 30, θ2 అంటే 65, θ3 అంటే 40 బై ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి బై 3 వేస్తాము. సో tan ఆఫ్ ఎంత వస్తుందంటే 135/3, 3 1s 345. సో tan 45 వస్తుంది. tan 45 వాల్యూ అనేది 1. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ sin 70 డిగ్రీస్ + sin 90 డిగ్రీస్ + sin 50 + sin 30 బై cos 70 + cos 90 + cos 50 + cos 30 అని ఇచ్చారు. సో ఇది కూడా అదే మోడలే, కాకపోతే ఇక్కడ 4 ఉన్నాయి. బై 4 వేసేయండి tan ఆఫ్. సో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్ cos θ1 + cos θ2 + and so on + cos θn బై sin θ1 + sin θ2 + and so on + sin θn వస్తే ఇది cos బై sin అని ఉంది కాబట్టి cot ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ cot ఆఫ్ θ1 + θ2 + and so on + θn బై n అవుతుంది. ఇక్కడ చూడండి cos 25 + cos 50 + cos 15 ఇలా ఉన్నాయి కాబట్టి సో cot ఆఫ్ ఏమవుతుందో చూడమ్మా 25 + 50 + 15 బై మొత్తం 3 ఉన్నాయి కాబట్టి బై 3 వేస్తాం. సో ఇవన్నీ యాడ్ చేస్తే 90 అవుతుంది. cot 90/3 అంటే cot 30 అవుతుంది. cot 30 వాల్యూ వచ్చేసి √3. సో √3 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ cos θ - 4 sin θ = 1 దెన్ sin θ + 4 cos θ = అని ఇచ్చారు. సో ఇక్కడ థీటాని మనం ఎజ్యూమ్ చేద్దాం. ఇక్కడ థీటాని 0 డిగ్రీస్ అని చెప్పి తీసుకుందాం. అప్పుడు cos 0 1 అవుతుంది. -4 × sin 0 0 = 1. సో ఇది LHS RHS ఈక్వల్ అయిన 1 = 1 అంటే θ = 0కి ఇది ట్రూ అయింది కాబట్టి మనల్ని ఏమైతే అడిగారో దాంట్లో కూడా θ బదులు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 0 + 4 × cos 0 sin 0 0 + 4 × cos 0 1 అవుతుంది. సో 4 1s వచ్చేసి 4 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ 5 cos θ - 7 sin θ 7 అని చెప్పి ఇచ్చారు. దెన్ 7 cos θ + 5 sin θ అని చెప్పి అడిగారు. ఈ ప్రాబ్లంలో మనం థీటా అనేది 0 డిగ్రీస్ తీసుకుంటే 5 = 7 అనేది ఇంపాసిబుల్. ఒకవేళ థీటా 90 తీసుకుంటే -7 = 7 అనేది ఇంపాసిబుల్. అంటే ఇక్కడ థీటా అనేది -90 డిగ్రీస్కి ఇది పాసిబుల్ అవుతుంది. సో 5 × cos 90 అంటే 0, -7 × sin ఆఫ్ -90 అంటే -1 వస్తుంది. సో ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7 = 7 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా థీటా ప్లేస్లో మనం 90 తీసుకోవాలి. సో 7 cos ఆఫ్ -90 + 5 × sin ఆఫ్ -90. సో ఇదేమొస్తుందంటే 7 × 0 + 5 × sin -90 అనేది -1.
సో 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 వస్తుంది. సో -5 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు 1 దెన్ సైన్ 2 థీటా అన్నారు. ఇక్కడ థీటా బదులు 0 డిగ్రీస్ తీసుకుంటే సైన్ 0 0 ప్లస్ కాస్ 0 1. సో 1 ఈక్వల్ టు 1 ట్రూ అయింది. కాబట్టి ఇక్కడ కూడా మనం థీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు సైన్ 2 ఇంటూ 0 ఏమవుతుందంటే సైన్ 0 అవుతుంది. సైన్ 0 వాల్యూ 0. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ ట్యాన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా థీటా వాల్యూని ఎజ్యూమ్ చేద్దాం. ఇక్కడ ట్యాను కాట్లో ఉంది కాబట్టి ట్యాను కాట్ అనేది 45 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి. కాబట్టి నేను థీటా ప్లేస్లో 45 తీసుకుంటాను. తీసుకుంటే ట్యాన్ 45 అంటే 1 ప్లస్ కాట్ 45 అంటే 1. సో 1 + 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. అయితే ఇక్కడ ఆప్షన్ ఏ చూస్తే 1 ఉంది కాబట్టి ఇది కాదు. ఆప్షన్ బి చూస్తే 2 ఉంది, ఇది కూడా కాదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సీకెండ్ స్క్వేర్ 45 అమ్మ. సీకెండ్ స్క్వేర్ 45 అంటే √2 హోల్ స్క్వేర్. అలాగే ట్యాన్ స్క్వేర్ 45 అంటే 1 హోల్ స్క్వేర్. సో 2 + 1 అంటే 3 వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సీక్ స్క్వేర్ 45 అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ కోసిక్ స్క్వేర్ 45 అంటే √2 హోల్ స్క్వేర్. సో 2 + 2 4 వచ్చింది. ఇది 4ఏ. ట్యాన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ కూడా 4ఏ. కాబట్టి ఆప్షన్ డి అనేది సరి అయిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్ అమ్మ, ఇక్కడ ఈక్వలేట్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని మనం కొన్ని ఫార్ములాస్ రాసుకుందాం. వీటి ఆధారంగా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం ఈజీగా కొన్ని సెకన్లలోనే ఆన్సర్ చేయొచ్చు. ఇవి తెలిస్తే ఈక్వలేట్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 1 అంటే A1 B1 C1 మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ బీసీ అని చెప్పి ఉన్నాయి కదా. ఇలా ఏబీసీలో ఉంటే ఏ బదులు 1, బి బదులు 1, సి బదులు 1 ఇలా తీసుకోండి. అలాగే ఈక్వలేట్ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ప్రతి యాంగిల్ కూడా 60 డిగ్రీస్. ఏబిసి మొత్తం 60 డిగ్రీస్ అని చెప్పి తీసుకోవాలి. త్రిభుజ అర్ధ చుట్టుకొలత S = A + B + C/2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 అని చెప్పి అనుకున్నాం కదా. 1 + 1 + 1/2 అంటే 3/2. ఇటువంటి ప్రాబ్లంలో ఎక్కడన్నా S కనిపిస్తే 3/2 గుర్తుపెట్టుకోండి. అలాగే త్రిభుజ వైశాల్యం, సంభావ త్రిభుజ వైశాల్యం ఫార్ములా √3/4a². కాబట్టి √3/4 ఇంటూ ఏ అనేది 1 కాబట్టి 1² సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అనేది 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² అవుతుంది. సో √3/4 ఇంటూ 1 √3/4 అంటే డెల్టా ఎక్కడ కనిపించినా √3/4 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అలాగే ఇన్ సర్కిల్కి రేడియస్ ఫార్ములా ఏమవుతుందంటే ∆/s అవుతుంది. ఇన్ సర్కిల్ రేడియస్ ఆర్గ్ ఫార్ములా స్మాల్ ఆర్గ్ ఫార్ములా ∆/s అమ్మ. డెల్టా అంటే ఇప్పుడే చెప్పాం √3/4 అని. అలాగే ఎస్ అంటే 3/2 అని. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 1s 2 2s. సో √3 ఏమవుతుందమ్మా 2 × 3. కానీ ఈ 3 నేను ఏం చేశానంటే √3 × √3గా రాశాను. అప్పుడు √3 క్యాన్సిల్ అయిపోయి 1/2 √3 గుర్తుపెట్టుకోండి అమ్మా. స్మాల్ ఆర్ వస్తే ఏం రాసుకోవాలి? 1/2 √3 రాసుకోవాలి. ఇవి కానీ నోటెడ్ అయిపోతే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి ఎగ్జామ్లో. కాబట్టి ఈజీగా కొన్ని సెకండ్లలోనే ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఏ సైడ్ కనుక్కోవాలంటే A = 2r sin A. ఓకే, కాబట్టి ఏ అనేది 1, 2r ఇంటూ sin A sin 60 అవుతుంది. సో దాని నుంచి 1 = 2 ఇంటూ r ఇంటూ sin 60 అంటే √3/2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ వచ్చేసి 1/√3 వస్తుంది. అంటే మీకు క్యాపిటల్ ఆర్ కనిపిస్తే 1/√3 తీసుకోవాలి. స్మాల్ ఆర్ కనిపిస్తే 1/2 √3 తీసుకోవాలి. ఓకే, డెల్టా కనిపిస్తే √3/4 తీసుకోవాలి. ఎస్ కనిపిస్తే 3/2 తీసుకోవాలి. స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి కనిపిస్తే 1 రాసుకోవాలి. ఏబిసి యాంగిల్స్ కనిపిస్తే 60 డిగ్రీస్ తీసుకోవాలి. చూడండి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా చేసేయచ్చు. చూడండి, ఇక్కడ 16th ప్రాబ్లం చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సిగ్మా బి + సి ఇంటూ కాస్ ఏ ఇచ్చారు. సో సిగ్మా బి + సి, బి అంటే 1, సి అంటే 1, 1 + 1 ఇంటూ కాస్ ఏ అంటే కాస్ 60. సో సిగ్మా 1 + 1 2, కాస్ 60 వాల్యూ వచ్చేసి 1/2. 2 క్యాన్సిల్ అయిపోతే సిగ్మా 1 వస్తుంది. సిగ్మా 1 అంటే 1 + 1 + 1 3 అవుతుంది.
ఇక్కడ 3కి ఈక్వల్గా ఏది వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎస్ అంటే ఏంటి 3/2 కాబట్టి ఇది కాదు. 2s అంటే 2 ఇంటూ 3/2 2 క్యాన్సిల్ అయ్యి 3 వస్తుంది. సో 2s అనేది 3కి ఈక్వల్ అయింది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సిగ్మా సైన్ బి మైనస్ సైన్ సి అన్నారు. ఇందానే మనం చెప్పుకున్నాం యాంగిల్స్ వస్తే ఏం చెప్పాము 60 తీసుకోమని చెప్పాం. సో సైన్ 60 మైనస్ సైన్ 60 ఏమైద్దమ్మా సిగ్మా 0 ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సిగ్మా 2bc ఇంటూ కాసి అని చెప్పి ఇచ్చారు. ఇది ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ కనుక్కుందాం. సిగ్మా 2 ఇంటూ బి అంటే 1 సి అంటే 1 కాస్ ఏ అంటే కాస్ 60. సో సిగ్మా 2 ఇంటూ కాస్ 60 అంటే 1/2 2 క్యాన్సిల్ అయిపోయింది. సిగ్మా 1 అంటే 1 + 1 + 1 3 టైమ్స్ రాసుకుంటాం 3 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 3 వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏ బదులు 1 తీసుకుంటే 1² + 1² + 1² ఓకే 3 వస్తుంది. ఇదే సరి అయిన సమాధానం. ఒకసారి మిగతా వాటిని కూడా చెక్ చేద్దాం. 1² ఇంటూ 1² ఇంటూ 1² అంటే 1 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇక్కడైతే 1² - 1² 0 అయిపోయి ఇక 1 వస్తుంది దీనికి కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ కూడా 1² + 1² - 1² ఇక్కడ కూడా 1 వస్తుంది కాబట్టి ఇది కాదు. సో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సిగ్మా a³ ఇంటూ కాస్ ఆఫ్ బి మైనస్ సి అన్నారు. సో ఇక్కడ ఏ బదులు 1 తీసుకుందాం. సిగ్మా a³ కాబట్టి 1³ కాస్ ఆఫ్ బి మైనస్ సి కాస్ 60 - 60. సో సిగ్మా 1 ఇంటూ కాస్ 0 అంటే 1. సో సిగ్మా 1 అంటే ఇప్పటికి చాలాసార్లు వచ్చింది. సిగ్మా 1 అంటే ఎంతమ్మా 3 కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆప్షన్ ఏ చూడండి 3abc అంటే 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 3 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ మిగతావి కూడా వస్తాయేమో చెక్ చేద్దాం. ఇక్కడ 1 + 1 + 1 అంటే 3 3 3 9 కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ కూడా 2 ఇంటూ 3 6 ఇది కూడా కాదు 0 కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ cos² b/2 ప్లస్ b cos² a/2 ఈక్వల్ అన్నారు. సో ఏ వాల్యూ 1 ఇంటూ కాస్ స్క్వేర్ 60/2 ప్లస్ బి అంటే 1 ఇంటూ cos² 60/2. సో cos² 30 అవుతుంది ఇది ప్లస్ cos² 30 ఓకే అంటే 2 cos² 30 వస్తుంది. సో cos 30 వాల్యూ √3/2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ చేయాలి. సో √3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 2 ఇంటూ 3/4 వస్తుంది. 2 1s 2 2s 3/2 వస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు 3/2 అనేది ఎస్కి ఈక్వల్ అని. ఎస్ అంటే ఏంటి a + b + c/2 ఓకే అంటే 1 + 1 + 1/2 అంటే 3/2. సో ఎస్ అనేది 3/2కి ఈక్వల్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సిగ్మా b² - c² / a² ఇంటూ sin 2a. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా 1² - 1² / 1² ఇంటూ sin 2 ఇంటూ 60. ఇక్కడ 1² - 1² అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 వస్తుంది. సో సిగ్మా 0 అంటే 0 ఇక్కడ 0 ఉన్నది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ b + c - a ఇంటూ cot b/2 ప్లస్ cot c/2 ఇంటూ tan a/2 అని ఇచ్చారు. సో b వాల్యూ 1 c వాల్యూ 1 మైనస్ a వాల్యూ 1 ఇంటూ cot 60/2 ప్లస్ c cot c అంటే cot 60/2 ఉంది. సో ఇంటూ tan a అంటే tan 60/2. సో 1 - 1 క్యాన్సిల్. సో 1 ఇంటూ అంటే సేమ్ అదే వస్తుంది. సో cot 30 ప్లస్ cot 30 ఇంటూ tan 30 అవుతుంది. సో cot 30 వాల్యూ వచ్చేసి √3 cot 30 వాల్యూ √3 ఇంటూ tan 30 అంటే 1/√3 √3 ప్లస్ √3 అంటే 2√3 2√3 ఇంటూ 1/√3 √3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 2 వస్తుందో చెక్ చేద్దాం. 0 అన్నాడు కాబట్టి ఇది కాదు. ఎస్ అంటే మనకు తెలుసు 3/2 కాబట్టి ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి 2a అంటే 2 ఇంటూ 1 2 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది 3c కదా 3 ఇంటూ 1 3 అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి
బీ స్క్వేర్ సైన్ 2c ప్లస్ సి స్క్వేర్ సైన్ 2b అని ఇచ్చారు. సో ఇక్కడ ఏబీసీల బదులు 1 తీసుకోవాలి కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ సైన్ 2c, సి వచ్చే 60 అంటే సైన్ 2 ఇంటూ 60 ప్లస్ సి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ సైన్ 2b అంటే సైన్ 2 ఇంటూ 60 అమ్మ. సో సైన్ 120 ప్లస్ సైన్ 120 అవుతుంది అంటే 2 ఇంటూ సైన్ 120. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ సైన్ 90 ప్లస్ 30గా రాయొచ్చు. ఓకే, సైన్ 90 ప్లస్ థీటా అనేది కాస్ థీటా అవుతుంది. సో 2 ఇంటూ కాస్ 30 అవుద్ది. సో కాస్ 30 వాల్యూ వచ్చేసి √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే √3 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో √3 ఏదో వస్తుందో చెక్ చేద్దాం. √3 మనకు ఆల్రెడీ డెల్టా అనేది తెలుసు. డెల్టా అంటే √3/4 అని తెలుసు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సో డెల్టా వాల్యూ √3/4 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 2 డెల్టా అంటే 2 ఇంటూ √3/4 ఇది √3/2 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూస్తే 3 డెల్టా సో 3 ఇంటూ √3/4 కాబట్టి ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 4 డెల్టా అంటే 4 ఇంటూ √3/4 సో √3 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనే సరైన సమాధానం. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి 1/2 ఏ స్క్వేర్ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి బై సైన్ ఏ అని చెప్పి ఇచ్చారు. సో 1/2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, సైన్ బి అంటే సైన్ 60 ఇంటూ సైన్ 60 బై సైన్ ఏ అంటే సైన్ 60. సో సైన్ 60 సైన్ 60 క్యాన్సిల్. సో 1/2 ఇంటూ సైన్ 60 అంటే √3/2 అంటే √3/4 వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు డెల్టా వాల్యూ అనేది √3/4 అని చెప్పి తెలుసు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎస్ స్క్వేర్ ఇంటూ tan a/2 ఇంటూ tan b/2 ఇంటూ tan c/2. ఎస్ వాల్యూ అనేది a ప్లస్ b ప్లస్ c/2 అంటే 3/2 అమ్మ. చాలాసార్లు చేసాం ఇప్పటికే. సో ఎస్ స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్ అంటే 3/2 ఇంటూ 3/2. నెక్స్ట్ tan a/2 అంటే tan 60/2 tan 60/2. నెక్స్ట్ వచ్చేసి tan 60/2 అంటే tan 30. నెక్స్ట్ మళ్ళీ tan 60/2 అంటే tan 30. సో 3 3s 9 వస్తుంది, 2 2s 4 వస్తుంది. tan 60/2 అంటే tan 30. tan 30 వాల్యూ వచ్చేసి 1/√3. tan 30 వాల్యూ 1/√3. tan 30 వాల్యూ 1/√3. ఓకే, సో 9/4 ఇంటూ 1/3√3. సో 3 1s 3 3s. ఈ 3ని కూడా మళ్ళీ √3 ఇంటూ √3గా రాస్తే 4√3. సో √3 క్యాన్సిల్ అయితే √3/4 వస్తుంది. √3/4 అనేది డెల్టాకి ఈక్వల్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అమ్మ, ఇఫ్ tan a ఈక్వల్ టు 5/6 అండ్ tan b ఈక్వల్ టు 1/11 అని ఇచ్చారు. అయితే a ప్లస్ b ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం tan a కానీ మనం గమనిస్తే tan a అనేది న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ 5 ఉంది, డినామినేటర్ అనేది 6 ఉంది. ఓకే, tan b వచ్చేసి ఇలా tan a అనేది న్యూమరేటర్ బై డినామినేటర్ ఉన్నప్పుడు tan b అనేది ఎలా ఉండాలంటే డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ లాగుంటే అంటే 6 - 5 1/6 + 5 11 లాగుంటే. ఓకే, అలాగే ఉంది కదమ్మా, tan b 1/11 వచ్చింది కదా. అప్పుడు అలా ఉన్నప్పుడు a ప్లస్ b అనేది π/4 ఆర్ 45 degrees అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, tan a న్యూమరేటర్ బై డినామినేటర్, అలాగే tan b వచ్చేసి డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ లాగా ఉంటే అప్పుడు a ప్లస్ b అనేది π/4 అవుతుంది లేదా 45 degrees అవుతుంది. ఇక tan a 5/6, న్యూమరేటర్ 5 ఉంది, డినామినేటర్ 6 ఉంది. సో 6 - 5 1/6 + 5 11. tan b ఇలాగే ఉంది కాబట్టి అప్పుడు a ప్లస్ b అనేది π/4 అవుతుంది. π/4 ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan a ఈక్వల్ టు n/n+1 అంటే న్యూమరేటర్ n బై డినామినేటర్ వచ్చేసి n+1. సో tan b ఏమవ్వాలి, డినామినేటర్ అంటే n+1 మైనస్ న్యూమరేటర్ అంటే n బై ఏమవ్వాలమ్మా డినామినేటర్ +1 అంటే n+1 + n. సో n క్యాన్సిల్ అయితే 1/n + n 2n + 1. సో అదే వచ్చింది కదమ్మా. సో కాబట్టి ఇలా ఉన్నప్పుడు
ఏ ప్లస్ బి π/4 ఆర్ 45 అవుతుంది. కానీ ఇక్కడ మనల్ని tan ఆఫ్ ఏ ప్లస్ బి అడిగారు. అంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 45. సో tan 45 వాల్యూ అనేది 1 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఆల్ఫా 1/2 tan బీటా 1/3 దెన్ tan ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ కూడా ఆ మెథడ్లోనే ఉందో లేదో చెక్ చేద్దాం. న్యూమరేటర్ 1 ఉంది, డినామినేటర్ 2 ఉంది. సో d మైనస్ ఎన్ బై డి ప్లస్ ఎన్ చేస్తే ఏమొస్తుందమ్మా? 2 మైనస్ 1/2 ప్లస్ 1 వచ్చింది కదమ్మా. సో అదే మెథడ్లో ఉంది కాబట్టి ఇక్కడ అడిగింది అది కాదు. యాక్చువల్గా ఇలా ఉంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ థీటా ప్లస్లో ఆల్ఫా బీటాలు ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా π/4 అవుతుంది. కానీ ఇక్కడ tan ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా అడిగారు. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫాగా రాస్తాను. అంటే ఏమైందంటే tan ఆల్ఫా ప్లస్ బీటా అంటే 45 డిగ్రీస్ ప్లస్ బీటా, ఓకే, ప్లస్ బీటా. ఇప్పుడు tan ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటమ్మా? tan ఏ ప్లస్ tan బి, బి అంటే బీటా, బై 1 మైనస్ tan ఏ tan బి అంటే tan 45 ఇంటూ tan బీటా. సో 1 ప్లస్ tan బీటా ఎంతమ్మా? 1/3. 1 ప్లస్ 1/3 బై 1 మైనస్ 1 ఇంటూ 1/3 అంటే 1/3. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 3 ప్లస్ 1/3 బై 3 మైనస్ 1/3. 3 క్యాన్సిల్ అయింది. 3 ప్లస్ 1 అంటే 4 బై 3 మైనస్ 1 అంటే 2. 2 1s 2 2s. సో 2 వచ్చిందమ్మా. 2 అనేది ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఏ 1/2 tan బి 1/3 cos 2a ఎంత అని చెప్పి అడిగారు. tan ఏ 1/2, చూడండి ఇక్కడ న్యూమరేటర్ 1 ఉంది, డినామినేటర్ 2 ఉంది. సో ఇందాక ఇచ్చినవే కవి, అంటే డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ అంటే 1/3నే కదా వచ్చేది. కానీ ఇక్కడ ఏమడిగారు? cos 2a అడిగారు. ఏమడిగారు? cos 2a అడిగారు. యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఏ ప్లస్ బి అనేది π/4 అవుతుంది. ఏ ప్లస్ బి అనేది π/4 అవుతుంది. ఇక్కడ అన్నిటిని 2తో మల్టిప్లై చేయండి. 2a ప్లస్ 2b ఈక్వల్ టు 2 ఇంటూ π/4 అంటే π/2 అవుతుంది. సో 2a ఈక్వల్ టు ఏమైద్దమ్మా? ఈ π/2 మైనస్ 2b అవుతుంది. సో cos 2a అంటే cos 90 మైనస్ 2b అవుతుంది. cos 90 మైనస్ థీటా సైన్ థీటా అంటే sin 2b వస్తుంది. sin 2b అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం చేసామంటే ఈ 2a రావటం కోసం ఏ ప్లస్ బి ఈక్వల్ టు π/4 అని తెలుసు కాబట్టి ప్రతి టర్మ్ని 2తో మల్టిప్లై చేసి ఈ ప్లస్ 2bని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అయింది. అప్పుడు కాస్ అప్లై చేస్తే cos 2a ఈక్వల్ టు cos 90 మైనస్ 2b, cos 90 మైనస్ థీటా సైన్ థీటా, థీటా ప్లేస్లో 2b ఉంది. సో sin 2b అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామమ్మా. ఇఫ్ tan ఏ 6/5 అండ్ tan బి 1/11 అయితే ఇక్కడ ఏ మైనస్ బి అడిగారు, ఏ ప్లస్ బి కాదు. ఇక్కడ చూడండి న్యూమరేటర్ 6 ఉంది, డినామినేటర్ 5 ఉంది. అంటే న్యూమరేటరే ఎక్కువగా ఉంది. ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ వేయాలి. అప్పుడు 6 మైనస్ 5/6 ప్లస్ 5 ఎంతమ్మా? 1/11. అలాగే వచ్చింది కాబట్టి అప్పుడు న్యూమరేటర్ పెద్ద వాల్యూ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఏ మైనస్ బి అనేది π/4 లేదా 45 తీసుకుంటాం. సో ఇక్కడ అడిగింది కూడా ఏ మైనస్ బినే. సో π/4 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఏ ఈక్వల్ టు n+1/n అండ్ tan బి ఈక్వల్ టు 1/2n+1. సో ఇక్కడ న్యూమరేటర్ వచ్చేసి n+1, డినామినేటర్ వచ్చేసి n అమ్మ. సో అప్పుడు tan బి ఏమవ్వాలంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ వస్తే అప్పుడు ఏ మైనస్ బి π/4 వస్తుంది. అసలు వస్తుందో రాదో చెక్ చేద్దాం. n+1 మైనస్ n బై n+1 ప్లస్ n. సో 1/2n+1 వస్తుంది. సో వచ్చింది కాబట్టి ఏ మైనస్ బి π/4. సో tan π/4, tan ఏ మైనస్ బి కదా అడిగింది. సో tan π/4 అంటే tan 45 అమ్మ 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్.
ఇఫ్ tan ఏ 6/5 tan b 1/11 అని ఇచ్చారు. ఆల్రెడీ ఈ మోడల్లో ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు న్యూమరేటర్ బై డినామినేటర్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్ 6 డినామినేటర్ 5 ఉంది. న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్లా ఉంది కాబట్టి a మైనస్ బి π/4 అవుతుంది. ఇక్కడ కాస్ ఆఫ్ a మైనస్ బి ఎంత అని చెప్పి అడిగారు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ cot θ మైనస్ 24/7 అండ్ థీటా లైస్ ఇన్ Q4 అన్నారు. దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా అని అడిగారు. చూడమ్మా, ఇది 4 క్వాడ్రంట్స్. ఇది Q4 అంటే ఇది ఓకే. Q4 అంటే ఇది థీటా అమ్మ. ఎందుకంటే ఇక్కడ కాట్ అనేది -24/7 అన్నాడు. కాట్ థీటా అనేది -24/7 అన్నాడు. ఆపోజిట్ సైడ్ 7 అవుతుంది, -7 అవుతుంది. ఇది వచ్చేసి 24 అవుతుంది. ఓకే, అంటే కాట్ థీటా అంటే ఏంటి? థీటాకి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది -7, ఇది 24. ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో y నిరూపకం మైనస్, x నిరూపకం ప్లస్ కాబట్టి ఇది 24 తీసుకున్నాం, ఇది -7. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇది 25 వస్తుంది. ఓకే, 24² ప్లస్ -7 హోల్ స్క్వేర్ ఎంత వస్తుందమ్మా? 625. ఓకే, 25 వస్తుంది. సో ఇది 25. ఇప్పుడు సైన్ థీటా కాదు, ఏ థీటా అయినా మనం కనుక్కోవచ్చు. ఓకే, సైన్ థీటా అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా? -7 బై హైపోటేనస్ ఎంత? 25. సో -7/25. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ 255 ప్లస్ సైన్ 165 అని ఇచ్చారు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ 270 - 15గా రాయొచ్చు, ప్లస్ దీన్ని సైన్ 180 - 15గా రాయొచ్చు. కాస్ 270 - థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ అమ్మ. థర్డ్ క్వాడ్రంట్లో ఇక్కడ 270కి కాస్ కాస్త సైన్గా మారిద్ది. థీటా ప్లేస్లో 15 ఉంది. కానీ థర్డ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ కాబట్టి -sin15 అవుతుంది. అలాగే 180 డిగ్రీస్కి 360 డిగ్రీస్కి రేషియో అనేది మారదు, సైన్గానే ఉంటుంది. ఓకే, అలాగే సైన్ 180 - థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైను దాని విలోమం కొసీక్ పాజిటివ్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. సో -sin15 ప్లస్ sin15 అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కాస్ థీటా ఈక్వల్ టు -3/5 థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్ దెన్ ద వాల్యూ ఆఫ్ tan θ/2 అని చెప్పి అడిగారు. ఇక్కడ కాస్ థీటా ఇచ్చారు, tan θ/2 కనుక్కోమన్నారు. సో కాస్ వాల్యూ ఇచ్చినప్పుడు tan θ/2కి ఫార్ములా ఏంటంటే √1 - cos θ/1 ప్లస్ cos θ అవుతుంది. √1 - అంటే ప్లస్ 3/5 బై 1 ప్లస్ cos θ అంటే 1 - 3/5. సో ఎల్సిఎం చేద్దాం. 5 + 3/5 బై 5 - 3/5, 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు √8/2, 2 1s 2 4s, √4 అంటే 2 వస్తుంది. 2 అనేది ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సైన్ 75 డిగ్రీస్ అడిగారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి వాల్యూ గుర్తు రాకపోతే దీన్ని సైన్ 45 + 30గా రాసుకోండి. ఓకే, 45 30 వాల్యూస్ తెలుసు కాబట్టి. సో సైన్ ఆఫ్ a + b ఫామ్లోకి వచ్చింది. ఇది సైన్ a ఇంటూ కాస్ b ప్లస్ కాస్ a ఇంటూ సైన్ b అవుతుంది. ఓకే, సైన్ ఆఫ్ a + b అంటే సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b. సో సైన్ 45 అంటే 1/√2, కాస్ 30 వచ్చేసి √3/2, అలాగే కాస్ 45 1/√2, సైన్ 30 వచ్చేసి 1/2. సో ఎల్సిఎం అనేది 2√2 అవుతుంది. 1 × √3 ప్లస్ 1 × 1 1. సో √3 + 1/2√2. ఇది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాస్ 40 ప్లస్ కాస్ 80 ప్లస్ కాస్ 160 ప్లస్ కాస్ 240 అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా, కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ d/2 ఇంటూ కాస్ సి మైనస్ d/2 అవుతుంది. థీటా ప్లేస్లో 80 ఉంది, ఇక్కడ వచ్చేసి 160 ఉంది.
సో కాస్ సి ప్లస్ డి బై టూ, సి పెద్ద వాల్యూ సిగా తీసుకోండి. 160 ప్లస్ 80 240/2, అలాగే 160 మైనస్ 80 80/2. సో 2 ఇంటూ కాస్ 120 ఇంటూ కాస్ 40 అవుతుంది. సో కాస్ 120ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ కాస్ 90 ప్లస్ 30 కాస్ 90 ప్లస్ 30 ఇంటూ కాస్ 40. సో ఏమైంది 2 ఇంటూ కాస్ 90 ప్లస్ థీటా మైనస్ సైన్ థీటా. సో మైనస్ సైన్ 30 ఇంటూ కాస్ 40. సో 2 ఇంటూ మైనస్ 1/2 ఇంటూ కాస్ 40. 2 క్యాన్సిల్ అయితే ఈ మొత్తం ఏమొచ్చిందమ్మా, ఆల్రెడీ ఇక్కడ కాస్ 40 ఉంది, ఇది మైనస్ కాస్ 40 ప్లస్ కాస్ 240 ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే కాస్ 240, దీన్ని వచ్చేసి కాస్ 180 ప్లస్ 60గా రాయొచ్చు. కాస్ 180 ప్లస్ 60 అంటే ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రెంట్ అమ్మా. థర్డ్ క్వాడ్రెంట్ ఇక్కడ 180 ఉంది కాబట్టి కాస్గానే ఉంటుంది. సో కాస్ 180 ప్లస్ 60 అంటే మైనస్ కాస్ 60 అవుతుంది. సో మైనస్ కాస్ 60 వాల్యూ 1/2. సో మైనస్ 1/2 వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకా సింపుల్ మెథడ్లో కూడా చేయొచ్చమ్మా దీన్ని. ఎలా అంటే చూడండి, ఇక్కడ కాస్ 40 ఉంది, ఇక్కడ కాస్ 80 ఉంది, కాస్ 160 ఉందమ్మా. అంటే ఇది ఎలా ఉందంటే కాస్ ఏ ప్లస్ కాస్ 120 మైనస్ ఏ ప్లస్ కాస్ 120 ప్లస్ ఏ లాగా ఉంది. గమనించండి, ఏ ప్లేస్లో 40 ఉందమ్మా. 120 మైనస్ 40 80, 120 ప్లస్ 40 160. ఇలా ఉన్నప్పుడు ఓకే, కాసుల్లో ఇలా ఉన్నప్పుడు జీరో అయిపోతుంది. అంటే మనం ఇంతకుముందు ఫార్ములా చెప్పుకున్నాం, కాస్ ఏ ప్లస్ కాస్ 60 మైనస్ ఏ ప్లస్ కాస్ 60 ప్లస్ ఏ. అలా ఉన్నప్పుడు 1/4 కాస్ 3 థీటా అయింది. కానీ ఇలా ఉంటే 120 మైనస్ ఏ 120 ప్లస్ ఏ ఇలా ఉంటే ఈ మొత్తము జీరో అయిపోతుంది. ఈ మొత్తం జీరో అయిపోతే ఇక మిగిలిపోయేది ఏంటి, కాస్ 240. కాస్ 240 వాల్యూ ఇందాక కనుక్కున్నాం కదా, మైనస్ 1/2 అని. సింపుల్గా అయిపోతుంది ఇలా వేస్తే. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడమ్మా, ద పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ tan ఆఫ్ 3x ప్లస్ 5 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ద పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ tan ఆఫ్ ax ప్లస్ pకి పీరియడ్ ఏమవుతుందమ్మా π/a అవుతుంది. సో ఇక్కడ tan ఆఫ్ 3x ప్లస్ 5 అంటే సో π/a, ఏ ప్లేస్లో 3 ఉంది, సో π/3 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అండ్ tan theta 1/√7, దెన్ cosec స్క్వేర్ థీటా మైనస్ sec స్క్వేర్ థీటా బై cosec స్క్వేర్ థీటా ప్లస్ sec స్క్వేర్ థీటా అని ఇచ్చారు. కొసీక్ని 1/sin రాయండి అంటే 1/sin స్క్వేర్ థీటా, మైనస్ సీక్ని 1/cosగా రాయండి అంటే 1/cos స్క్వేర్ థీటా బై 1/sin స్క్వేర్ థీటా ప్లస్ 1/cos స్క్వేర్ థీటా. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి sin స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా, అలాగే డినామినేటర్లో కూడా ఎల్సిఎం sin స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా వన్స్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా వన్స్ sin స్క్వేర్ థీటా. ఇక్కడ వచ్చేసి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో కాస్ స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా వాల్యూ 1 కదా. ఇది దేనికి ఫార్ములా అమ్మా, ఇది వచ్చేసి కాస్ 2 థీటాకి ఫార్ములా. సో కాస్ 2 థీటాకి ఫార్ములా ఇది. అయితే ఇక్కడ tan థీటా 1/√7 అయితే ఇప్పుడు ఇది వాల్యూ కనుక్కోవాలంటే ఇది దేనికి ఈక్వల్, కాస్ 2 థీటాకి ఈక్వల్. సో కాస్ 2 థీటాని మనం ట్యాన్స్లో ఎలా చెప్తామంటే 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అని రాస్తాం. సో 1 మైనస్ tan థీటా 1/√7, మరి tan స్క్వేర్ అంటే 1/7 అవుతుంది, బై 1 ప్లస్ 1/7. ఎల్సిఎం చేయండి 7, డినామినేటర్లో ఎల్సిఎం చేయండి 7, 7 1s 7 మైనస్ 1, 7 1s 7 ప్లస్ 1, ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. 6/8 అంటే 2 3s 2 4s 3/4 వస్తుంది. 3/4 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 12, సి ఈక్వల్ టు 13, దెన్ tan ఆఫ్ a/2 అని చెప్పి అడిగారు. tan ఆఫ్ a/2కి ఫార్ములా ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే 5 ప్లస్ 12 ప్లస్ 13/2
అంటే 30/2 అంటే 15 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 15 మైనస్ బి అంటే 12, 15 మైనస్ 12 ఇంటూ 15 మైనస్ 13/15 ఇంటూ 15 మైనస్ 5. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 15 మైనస్ 13 అంటే 2/15 ఇంటూ 15 మైనస్ 5 అంటే 10 అమ్మ, 2 1s 2 5s. సో 1/5 స్క్వేర్ రూట్ ఉంది కదా, అంటే 1/5 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan theta ఈక్వల్ టు a/b, దెన్ a sin theta ప్లస్ b cos theta బై a sin theta మైనస్ b cos theta ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ట్యాన్ మనం ఎలా రాస్తాం, sin theta బై cos theta అని రాస్తాము. sin theta బై cos theta a/b అంటే sin theta a అవుతుంది, cos theta b అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a ఇంటూ sin theta అంటే a ప్లస్ b ఇంటూ cos theta అంటే b బై a ఇంటూ a మైనస్ b ఇంటూ b. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, tan theta 1/2 దెన్ cos 2 theta అన్నారు. cos 2 theta అంటే ట్యాన్లో 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta అవుతుంది. సో 1 మైనస్ 1 tan theta 1/2 కదమ్మా, మరి tan స్క్వేర్ theta అంటే ఏమైంది, 1/4 అవుతుంది. సో 1 మైనస్ 1/4 బై 1 ప్లస్ 1/4. సో 4 మైనస్ 1/4 బై 4 ప్లస్ 1/4. 4 4 క్యాన్సిల్ అయితే 3/5 వస్తుంది. 4 మైనస్ 1 అంటే 3, 4 ప్లస్ 1 అంటే 5. సో 3/5 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ స్క్వేర్ theta ఇంటూ సైన్ theta, y ఈక్వల్ టు ఏ సైన్ స్క్వేర్ theta ఇంటూ కాస్ theta, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ కాస్ థీటా సైన్ థీటాలు ఉన్నాయి కాబట్టి కాస్ థీటా సైన్ థీటా ఈక్వల్ అయ్యేది 45 డిగ్రీస్ కాబట్టి థీటా ప్లేస్లో 45 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్వై వాల్యూస్ వస్తాయి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్, సైన్ 45 అంటే 1/√2. సో ఎక్స్ ఈక్వల్ టు a/2√2 అవుతుంది. అలాగే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు ఏ ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/√2 అంటే థీటా ప్లేస్లో 45 తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ y వాల్యూ √2 హోల్ స్క్వేర్ అంటే 2 కాబట్టి a/2√2 వస్తుంది. సో ఇక్కడ x ఈక్వల్ టు y అయ్యింది. సో x ఈక్వల్ టు y అంటే మనకి ఇచ్చింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కదా ఇచ్చింది. సో y బదులు కూడా ఎక్సే తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది, 2x² హోల్ పవర్ 3 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 2x² హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 6 బై ఎక్స్ పవర్ 4. 2 క్యూబ్ అంటే 8, ఎక్స్ పవర్ 6 బై ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ పవర్ 2 వస్తుంది. సో 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కానీ 8 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటమ్మా, a/2√2. సో a/2√2 హోల్ స్క్వేర్. సో 8 ఇంటూ ఏ స్క్వేర్ బై 2√2 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 8 అవుతుంది. సో 8 8 క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ అనేది ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.